గ్రూప్ 2 వాయిదా తెలంగాణ నిరుద్యోగులు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఇది. ఆందోళనలు కూడా చేశారు. ఇప్పుడు వారి ఆందోళనలను సీఎం రేవంత్ రెడ్డి కన్సిడర్ చేశారు. ఎగ్జామ్ను వాయిదా వేశారు. అయితే డిఎస్సి విషయంలో ఖరాఖండిగా ఉన్న ప్రభుత్వం గ్రూప్ 2 విషయానికి వచ్చేసరికి ఎందుకు మెత్తబడింది? దీనివల్ల అభ్యర్థులకు లాభమా నష్టమా? చూద్దాం. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల కోరిక మేరకు ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్లో నిర్వహించాలని కూడా డిసైడ్ అయింది. బట్ న్యూ డేట్స్ను మాత్రం ఇప్పటికైతే అనౌన్స్ చేయలేదు. తొందరలోనే టీజీపీఎస్సీ కొత్త తేదీలను ప్రకటించనుంది. నిజానికైతే షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ దీనికంటే ముందు డిఎస్సి నిర్వహిస్తుండడంతో ఆ ఎగ్జామ్ను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిఎస్సిని నిర్వహించి గ్రూప్ 2 వాయిదాపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. అయితే దీని వెనుక లాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. మొన్నటి వరకు డిఎస్సిని కూడా వాయిదా వేయాలని రోడ్డెక్కారు అభ్యర్థులు. కానీ రేవంత్ సర్కార్ ఒక్క మెట్టు కూడా దిగలేదు. ఎందుకంటే డిఎస్సి త్వరగా నిర్వహిస్తే తొందరలోనే రిజల్ట్స్ వచ్చి టీచర్లను విధుల్లోకి పంపాలనేది ప్రభుత్వ ఆలోచన. ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్లో ఏకంగా 16,000 వరకు ఖాళీలు ఉన్నాయని తేలింది. ఇది ఇలాగే కొనసాగితే నష్టపోయేది మళ్ళీ విద్యార్థులే కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ముందే చెప్పేసింది ప్రభుత్వం. చెప్పినట్టుగానే షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ను కూడా కండక్ట్ చేసింది. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 ఆగస్టు 2024 జనవరిలో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికలు ఇతర కారణాలతో ఆ టైంలో ఎగ్జామ్స్ జరగలేదు. గ్రూప్ 2 కోసం మొత్తం 5,51,000 మంది అప్లై చేసుకున్నారు. వీరంతా అప్పటి నుంచి ఎగ్జామ్స్ రాసేందుకు ఎదురు చూస్తూనే ఉన్నారు. బట్ ఇంతలోనే డిఎస్సి ఎగ్జామ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. కానీ డిఎస్సిని నిర్వహించి గ్రూప్ 2ను వాయిదా వేసింది. తెలంగాణ డిఎస్సి పరీక్షకు గ్రూప్ 2కి మధ్య వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసేందుకు ఇది కూడా మెయిన్ రీజన్. ఇదే విషయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. వారిద్దరూ సీఎం రేవంత్ను కలిసి చర్చించారు. గ్రూప్ 2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇలా అనేక చర్చల తర్వాత ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిరుద్యోగులకు సంబంధించిన వారందరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను, బలరాం నాయక్ గారు, అనిల్ కుమార్ గారు, మన చరణ్ కుమార్ గారు, అదే రకంగా లోకేష్ గారు వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు. దాని విధంగా మరి పోస్ట్పోన్ జరిగేటటువంటి అవకాశం మరి 100% ఉంది. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని, ఈ విషయంలో గత 10 రోజుల నుంచి చాలామంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉదయం దీని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాతనే వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వారి అభిప్రాయాలు మొత్తం వినాలని, దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాం. ఇక డిసెంబర్ 2వ వారంలో తిరిగి ఎగ్జామ్ నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. గవర్నమెంట్ సానుకూలంగా స్పందించడంపై అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తమ గోడు విన్నవారే లేరని, కానీ కాంగ్రెస్ హయాంలో చర్చలకు పిలిచి మాట్లాడడం సంతోషంగా ఉందని అంటున్నారు. గ్రూప్ 3 విషయంలో పోస్ట్ విషయంలో పెంచాలని కూడా అడిగినాము, పెంచుతామని కూడా మాట్లాడారు. గ్రూప్ 2ని డిసెంబర్లో వేయాలని ఖచ్చితంగా మేము చెప్పాము. చైర్మన్ ఫోన్ నుంచి చైర్మన్తో మాట్లాడారు. గత 2 డేస్ బ్యాక్ కూడా నిన్న కూడా మేము చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అండ్ బల్మూరి వెంకట గారిని కూడా మేము కలిసి గ్రూప్ 2 అనేది ప్రధాన సమస్య మేము చెప్పాము. అండ్ పలుమార్లు కూడా కోదండం సార్ కూడా ఈ విషయం మేము చెప్పాము. సార్ గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 డిసెంబర్లో ఇవ్వండి, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా మాకు అవైలబిలిటీ ఫెసిలిటీ మాకు ఇవ్వండి, మాకు టైం అనేది సరిపోవట్లేదు, అన్నిటికీ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం మాకు కలిపండి మేము చెప్పాము. దానికి సానుకూలంగా వాస్తవానికి ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ మమ్మల్ని పిలవలేదు. మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి వివరించే ప్రయత్నం చేశాము. గవర్నమెంట్ కూడా మా విషయాలను దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించారు. దీని అంతటికీ చొరవ చూపిన
బల్మూరి వెంకట గారికైనా, కోదండ రామ్ సారి గారికైనా, సంజయ్ నాయక్ అయినా, అరుణైనా, సలీమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానియలేని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలిపించి ఇంతటి అవకాశం కల్పించిన ఈ తెలంగాణ సర్కారుకి ధన్యవాదములు. గ్రూప్ 2 అభ్యర్థులు తెలుసుకోవాల్సిన మరో గుడ్ న్యూస్ ఏంటంటే మరికొన్ని గ్రూప్ 2 పోస్టులను పెంచే అవకాశం కనిపిస్తుంది. అంటే వచ్చే నోటిఫికేషన్కి డిసెంబర్లో మరికొన్ని పోస్టులను పెంచి ఎగ్జామ్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ప్రభుత్వ పెద్దలు మాటిస్తున్నారు. అయితే పర్ఫెక్ట్ హామీ కాదు, టెంటేటివ్గా చెప్తున్నారు. కానీ సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి డిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణలో ప్రభుత్వ నిర్ణయాలు చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం ఇటు నిరుద్యోగుల కోసం ఆలోచిస్తోంది, అట్ ది సేమ్ టైం ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడంపై కూడా ఫోకస్ పెట్టింది. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఏకంగా 6,000 పోస్టులను పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో కూడా అదే చేయాలని చూస్తోంది. ఒకవేళ అక్కడ నిజంగా రిక్వైర్మెంట్ ఉండి ఆయా శాఖల నుంచి కనుక రిక్వైర్మెంట్ ఉందని ఒక నివేదిక ఇస్తే కనుక ఖచ్చితంగా వాటిని కూడా యాడ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, మన రాష్ట్రం సాధించుకున్నది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఉద్యోగాల కల్పన కోసమే అని. సంక్షేమాన్ని పరుగులెత్తిస్తూనే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామంటున్నారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.